ఓం శ్రీ మాత్రే నమః. కాళీమాత అమ్మా తల్లి, ఓం నమ శివాయ, కనకదుర్గ, భ్రమరాంబవి, రాజరాజేశ్వరి, ఓంకార పరమేశ్వరి, చాముండేశ్వరి. భగవంతుడు సంకల్ప బలంతో కూడుకున్నది ఈ సంవత్సరము శ్రీ పరాభావనవ సంవత్సరం 2026 జూలై నెల. ముందుగా సింహరాశి గురించి తెలుసుకుందాం. ఈ సింహరాశి గల వాళ్ళకి ముఖ్యంగా భగవంతుడు ఒక బలమైన సంకల్ప బలాన్ని ఇస్తాడు. ప్రతి ఒక్క సింహరాశిలో ఉండే వాళ్ళకి దాన్ని సరైన పద్ధతిలో, సరైన సమయంలో, సరైన ఒక మార్గంతో ఎంచుకొని పోతే ఆ సింహరాశి గల వాళ్ళకి ఎటువంటి సమస్యనైనా సరే విజృంభించేంత శక్తి కలిగి వాళ్ళు రేపు రాబోయే గండాన్ని దాటుకొని ముందుకెళ్ళేంత శక్తి ఈ రాశిలో ఉందండి. అయితే ఈ రాశి గల వాళ్ళ ఆలోచనలు మకా పుబ్బా నక్షత్ర బలయాందు బలమైన మార్గం అనేది ఉంది. కాకపోతే సింహరాశి అనేది ఎన్ని సింహాలు కలిగినా సరే, ఎంతమంది పెద్ద పెద్ద మేధావులు ఉన్నా కూడా ఒక రాశిలో ఉన్న ఫలితాన్ని దాని గాడి తప్పించలేడు. ఎందువల్లనంటే రాశి బలములో వచ్చే ఒక బలము అది సింహరాశిలో ఎక్కువగా ఉంటుంది. కొంతమంది అనుకుంటారు సింహమైనా ఒక జంతువే కదా అని అనుకుంటారు. 4 అడుగులు వెనకేసేది దేనికంటే ఒక్క అడుగు పంజాతో ముందుకు వేయడానికే ఈ సింహానికి ఉండే బలం. అంటే మనిషి 4 సార్లు వెనక తగ్గి ఓడిపోయినా దాన్ని గెలవాలనుకునే లక్ష్యాన్ని ముందు పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ ఒక్క అడుగే వాడికి ఆ జీవిత సంకల్పాన్ని నిలబెట్టేంత బలం ఏర్పడుతుంది. ఈ సింహ రాశి గల వాళ్ళు గత సంవత్సరంలో ధనాన్ని కోల్పోయి ఉంటారు, డబ్బును కోల్పోయి ఉంటారు, మానసిక బంధుత్వాన్ని కూడా కోల్పోయి ఆరోగ్య సమస్యలతో కొన్ని సమస్యలు కూడుకొని ఉండుంటాయి. కానీ ఈ సంవత్సరం ఈ నెలలో వాళ్ళకి ఈ అమావాస్య వెళ్ళిన 15వ తారీఖు నుంచి బలమైన సంకల్ప బలం కూడుకుంటుంది. ఈ రాశి గల వాళ్ళలో వ్యవసాయం చేసేవాళ్ళు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు, లేదంటే కూలి పని చేసుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైనా అందులో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, బలమైన సంకల్పమైన సంపాదన సంపాదించుకుంటారు. తెలివితేటలు పెరుగుతాయి. కష్ట సుఖాల్లోనూ వీళ్ళు అన్ని అడుగుల్లోనూ ముందడుగేసే అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళు సంపాదించే ప్రతి ఒక్క రూపాయి ఆ కుటుంబం కోసమో, తన ఆరోగ్యం కోసమో, తన లక్ష్యం కోసమో, తను గమ్యం చేరాలనుకున్న ఒక పని కోసమో, లేకుంటే ఆ కుటుంబంలో వచ్చిన సమస్యల కోసమో ఖర్చు పెట్టే అవకాశం ఏర్పడుతుంది. అలాగని సంపాదించే వాడిని చెరుకు దొరికింది కదా అని నోట్లో వేసుకొని మొత్తం నవిలేయకూడదు. అది ఎంతవరకు పరిమితమో అంతవరకే పరిమితం. ఎందుకంటే మొత్తానికి ఒక మనిషి కుటుంబాన్ని లాక్కొస్తున్నాడు అంటే ఆ కుటుంబం అనేది ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా అందరినీ లాక్ రావడానికి ఆ కుటుంబంలో ఉన్న ముందు యజమాని ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే ఆ కుటుంబంలో పిల్లలు యందు, భార్య యందు, అన్నదమ్ములు యందు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఈ రాశి గల వాళ్ళకి బలమైన స్ఫూర్తిని ఏర్పరిచేంత సంకల్ప బలం మీరు ఇస్తే గాని వాళ్ళకి ఇంకా 2 అడుగులు ముందుకు వేయాలన్న ఒక ఆలోచన కలుగుతుంది. అలాగని మీరు ఖాళీగా కూర్చుంటే కాదు, ఆయనతో పాటు మీరు కూడా కష్టపడాలి, మీరు కూడా సంపాదించాలి. 1 రూపాయి తోడు సంపాదించుకున్నప్పుడే, ఇంకొక రూపాయి తోడైనప్పుడే ఆ కష్టానికి తగ్గ ఆ ఫలితాన్ని మీరు అందగలుగున్న ధైర్యం అనేది మీకు ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ సింహరాశి గల వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ మాట తీరు, వాళ్ళ గంభీరము, వాళ్ళ ఆలోచన ఏది చేసినా కూడా వాళ్ళకి చెల్లుబాటుగా అవుతుంది కదా అని అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కడ ఆగాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ మాట్లాడాలో దాన్ని అర్థం చేసుకుంటే కంపల్సరిగా మీరు వెళ్ళిన స్థానంలో కానీ, మీరు వెళ్ళిన ఒక ఊర్లో కానీ మీకు రావాల్సిన సంపద కానీ, లేదు మీకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు కానీ ఎక్కడా మీకు కొరత ఉండదు. ఎందువల్ల అంటే మీరు ఇచ్చిపుచ్చుకునే మర్యాదను బట్టే ఉంటుంది. ఈ రాశికాల వల్ల ఏదన్నా ఒక పని చేయాలనుకుంటే ఏకతాటిగా ఒకటే ఆలోచన వస్తుంది. దాన్ని సాధించాలన్న లక్ష్యంతో పాటు మీరు డబ్బు ఖర్చు పెట్టినా ఏది చేసినా సరే చెప్పుడు మాట్లాడకూడదు. విన్నారంటే ఈ సింహ రాశిలో వాళ్ళు
చాలా నష్టపోతారు. అదేవిధంగా బంధువర్గంలో అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఐక్యత బంధం దూరం అవుతుంటుంది. ఇకపోతే కుటుంబంలో కొడుకు, కోడలు, మనవళ్ళు సంపద పెరుగుతుంది తప్ప వాళ్ళ మధ్యన చిన్న చిన్న కలహాలు వచ్చినా వాటిని నెట్టుకొని ముందుకు పోతుండాలి. అదేవిధంగా రేపు రానున్న రోజుల్లో వీళ్ళకి ఉద్యోగపరంగా ఒక సొంత సంకల్పం, మీరు ఇన్ని రోజులుగా ప్రయత్నిస్తున్న సంకల్ప బలానికి ఒక మంచి సంకల్ప బలం నాంది పలకబోతుంది. అదేవిధంగా మీకు ఒక మంచి అవకాశం దొరుకుతుంది. అది కూడా కొంతవరకు మీ తెలివితోటల ద్వారాగా, మీ క్వాలిఫికేషన్ ద్వారాగా, కొంతమందికి అయితే రికమెండేషన్ ద్వారాగా మీకు జాబ్ కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ, లేదంటే చిన్నపాటి ఒక పని విషయంలో కావాలి, ఖచ్చితంగా మీకు దొరికే అవకాశాలు ఉంటాయి. దాన్ని ఖచ్చితంగా ప్రయత్నం చేసే తీరాలి మీరు. అప్పుడే మీకు ఆ సింహరాశిలో మీకు బలము, రేపు ఎదుటివాడి బలహీనత, ఇవన్నీ మీరు తెలుసుకోగలుగుతారు. దాని తర్వాత ఫ్యూచర్లో మీరు ఎదుగుదలకి ఎటువంటి లోటుపాట్లు ఉండవు. అదేవిధంగా మీకు కుటుంబంలో కళ్యాణం కాకపోయినా, సంతానం లేకపోయినా ఈ సంవత్సరంలో మీకు ఖచ్చితంగా మీకు కళ్యాణ పరం కూడుకొని మీకు రాబోయే ఒక నెలలో, ఆగస్టు నెల అంటే శ్రావణ మాస నెల, ఇది ఆషాఢ నెల కాబట్టి శ్రావణ మాస గడియల్లో కూడా మీకు మంచి అమృత గడియలు ఏర్పడతాయి. దాని తర్వాత ఉద్యోగాలు, కుటుంబంలో కలహాలు, అనారోగ్యం నుంచి బయటపడే మార్గాలు మీకు కంపల్సరిగా మంచి భవిష్యత్తు ద్వారా దొరికేవి ఉంటాయి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా మీరు ఎక్కడున్నా ఒక ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. కంపల్సరిగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, మీకు సరైన పరిష్కారం అందిస్తాను. సర్వే జన సుఖినో భవంతు, అష్టైశ్వర్య మనోసిద్ధి ప్రాప్తిరస్తు. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా చాలా మంది వ్యాపారస్తులు, కుటుంబంలో ఉండేవాళ్ళు, ఉద్యోగస్తులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు నరదృష్టి అంటే ఏమిటి అని చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. ఈ దృష్టి స్వభావం సంభవిస్తే ఏమేమి సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలను గుర్తించడం ఎలాగా అనేది కొంతమంది ఆలోచనలు ఉంటాయి. దానికి పరిష్కారం ఎలాగా, దాన్ని పొందేది ఎలాగా, దాని ఫలితాన్ని ఏ విధంగా చూపించాలి, దాని పరిష్కారం ఏమిటని కొంతమందికి తెలిసిన వాళ్ళు తెలిసిన విధంగా చెప్తుంటారు. కొంతమంది అయితే కొన్ని విధాలుగా మాట్లాడుతుంటారు, కొంతమంది అయితే కొన్ని రకాలుగా చెప్తుంటారు. కానీ నరదిష్టికి చాలా పెద్ద ప్రయోగం కలిగింది. అంటే ఈ నరదిష్టి అనేది మనిషి కంటి చూపులోనూ ఉంటుంది. మనిషి చూపు 5 రకాలుగా ఉంటుంది. మొదటిది నరదిష్టి, రెండోది ఇస్పజూపైన దిష్టి, మూడోది చెడు సంకల్పాలతో ఎదుగుదనీకుడు చూసే దృష్టి, నాలుగోది గ్రహ దృష్టి, ఐదోది కామ దృష్టి. అంటే మనిషి రకాలైన సంకల్ప బలంతో 5 రకాలుగా ఉంటుంది. అన్నిటికంటే ప్రపంచంలో అతి వేగమైంది ఏమిటిరా అంటే కంటి చూపు. ఆ కంటి చూపు చాలా వేగమైంది, మంచు కంటే ఎక్కువగా పరిగెడుతుంది. రామబాణం మాదిరిగానే. ఎందుకంటే ఎక్కడున్నా కూడా మనిషి కళ్ళు తెరిచి చూడంగానే ఎదుటి ఏముందా అని కనిపెట్టగలుగుతాం. దాన్నే ఒక కంటి చూపులో ఉన్న ప్రయోగం. అదేవిధంగా ఈ కన్ను దృష్టి కొంతమంది వ్యాపారస్తులు, బిజినెస్లు చేసుకుంటుంటారు. కొంతమంది వాళ్ళకి వ్యాపారం జరగదు, కన్ను దృష్టి పడ్డవాడు బాగా జరుగుతుంది, మంచిగా ఉన్నాయి వస్తువులు, బాగా బతుకుతున్న ఒక ఆలోచన పడ్డా ఆ వ్యాపారం మీద వాళ్ళకి ఆ రోజు వ్యాపారం జరగదు. నరదిష్టి కిందకి నల్లరాయి కూడా పగిలిపోయింది. మనం మానవులు ఎంత. అదేవిధంగా ఈ నరదిష్టి ఎన్నో రకాలుగా సంభవిస్తుంది. అలంకరమైన దుస్తులు వేసుకున్నా, అలంకరమైన నగనగాలతోని అలంకరించుకున్నా, తర్వాత మనిషి అందంగా ఉన్నా, మనిషి ఆలోచనలు రకరకాలుగా ఉన్నా దిష్టి ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఇకపోతే ఈ దృష్టిని చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఉంటుంది. చిన్నపిల్లలకైతే పాలు తాగినప్పుడు అరక్కుపోవడం,
అందంగా ఉంటే వాళ్ళకి దృష్టి తగలటం, బయట ఎక్కడికైనా తీసుకొచ్చినా దృష్టి తగలటం, పిల్లలు 24 గంటలు ఏడవటము, ఈ ప్రకంగా కొంతమందికి దృష్టి. కొంతమందికి అయితే పిల్లలకి బొగ్గలు సుక్కు పెడతారు, నల్లటి సుక్క కాటికతో నొస్టు పెడతారు, అరికాలికి పెడతారు. దిష్టి గురించి ఒక దిష్టి సంపాదించుకుంటే ఇల్లు కట్టిన వాళ్ళు, కొత్త సంకల్ప బలం చేసే వాళ్ళకి, తర్వాత పెళ్ళైన కొత్త జంటకి ఈ దృష్టి ప్రభావాలు ఉంటాయి. అదేవిధంగా ఆహారం తింటున్నా ఆ తినే తిండి వైపు కొంతమంది చూడరాని చూపుతో చూసిన ఆ దృష్టి ప్రభావం తగిలితే వాడికి జీర్ణం కాదు. ఆ విధంగా కొంతవరకు దృష్టి. అయితే ఇక సంపాదించేసి ఇంట్లో ఏ వస్తువు కొనుక్కున్నా, ఏ ఒక్క వాహనం కొన్నా, ఏ ఒక్క ఇల్లు కొన్నా, ఏ ఒక్క ప్లాట్ కొన్నా, ఏ ఒక్క వస్త్రాన్ని కొన్నా, ఏ ఒక్కమైన అలంకరమైంది ఒంటి మీద వేసుకున్నా అది దృష్టితో సమానంగా మనిషి ఖచ్చితంగా వాడు సూపు పడిపోయి వాడు ఎదుగుదలని దెబ్బకొడతాడు. అదేవిధంగా కొంతమందికి అయితే నలుగురికి సాయం చేస్తున్నా కూడా వీడి దగ్గర అంతుందా, ఈ విధంగా చేస్తున్నా అనుకోని కూడా కొంతమందికి దిష్టిపరంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది చేపించేవాళ్ళు ఉంటారు. నరదృష్టి చాలా గొప్పది, కానీ దాని బరువు బాధ్యత పడ్డవాడికి, నష్టంలో పడిన వాడికి, నష్టాన్ని కోల్పోయిన వాడికే తెలుస్తాయి. బయట వాళ్ళకి తెలియదు. ఆ దృష్టి అంటే మామూలే కదా అని అనుకుంటారు. అలా ఎప్పటికీ తీసేయొద్దు. ఎందుకంటే దృష్టి ప్రభావం వల్ల మనిషి అరికాల నుంచి తల వరకు ఒంట్లో ప్రతి ఒక్క నరములో కూడా సత్తు ఉండదు. ఎందువల్ల ఉండదు? ఆహారం తిన్నదాని వల్ల కాదు, అలంకరించిన దాని వల్ల కాదు. మనిషి కంటి చూపు పడిపోయిందా అంటే వాడిని ఎదుగుదలకి, ఆరోగ్యానికి, ప్రశాంతతకి, మనశ్శాంతికి దూరంగా పెడుతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ నరదృష్టి ప్రభావంలో డబ్బు నష్టపోయిన వాళ్ళు, వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు, తర్వాత భార్య భర్తల మధ్య నష్టపోయిన వాళ్ళు, కుటుంబంలో ఆర్థిక నష్టము, తర్వాత సంపాదన నష్టము, కుటుంబంలో పిల్లల యందు నష్టము, తర్వాత మనం వస్త్రాల యందు నష్టము, ధనధాన్యం యందు నష్టము, వ్యవసాయంలో కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అది నరదృష్టికి మూల కారణం. అదేవిధంగా మనిషి జనాకర్షణ కూడా అంత అవసరం. వ్యాపార సిద్ధిలో మనిషి జనాకర్షణ చేయాలి అంటే జనాలు వస్తేనే ఆ వ్యాపారం వాడికి సాగుతుంది. వాడు కొంటేనే ఆ రూపాయి వాడికి వస్తుంది. వీడికి ఆ ఒక కొనుక్కున్న ఒక వస్తువు విలువ వాడికి తెలుస్తుంది. ఆ విధంగా తెలియాలంటే మనిషి వ్యాపారం పెట్టుకున్నా, ఏది చేసినా సంపూర్ణంగా జనాకర్షణ అనేది మనిషికి కావాలి. ఆ జనాకర్షణ లేకుండా వ్యాపారాలు చేస్తూనే ఉంటారు, బిజినెస్లు చేస్తూనే ఉంటారు. కొంతమంది జనాకర్షణ చాలా ఇంపార్టెంట్. జనాలు వస్తేనే కానీ మన అలంకారం ఎలా ఉంటుంది, మన వస్తువుల విలువ ఎలా ఉంటుంది, మన విధానం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. జనాలు రాకపోతే నువ్వు తెచ్చుకున్న డబ్బులు, నువ్వు పెట్టిన పెట్టుబడి, నువ్వు తీసుకొచ్చిన వస్తువులు అలాగనే మిగిలిపోతాయి తప్ప అవి సేల్స్ కావు. ఎందువల్ల కావు? జనాలు ఆకర్షణతో వచ్చేది కాదు, అలంకరించుకుంటే వచ్చేది కాదు. జనాకర్షణ ఉండాలి. అది వ్యాపారానికి, బిజినెస్ కి, ఉద్యోగస్తులైనా సరే జనాకర్షణ ఉంటేనే దాంట్లో బలం పెరుగుతుంది, ధనం పెరుగుతుంది, అన్ని విధాలుగా సమకూరుకుంటుంది. కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ఎవరికైనా ఇటువంటి నరదృష్టి ప్రభావం కానీ, వ్యాపారంలో జనాకర్షణ కానీ, వ్యాపారంలో నరదృష్టి కానీ, బిజినెస్ లో నరదృష్టి కానీ, కుటుంబంలో నరదృష్టి కానీ, ధనం నిలబడకపోయినా కానీ కొన్ని సమస్యలతో కూడుకొని ఉండుంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. ఈ కింద కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా ఈ నరదృష్టి గురించి, జనాకర్షణ గురించి, మీకున్న ప్రాబ్లం గురించి నేను చెప్పి ఆ ఒక పరిష్కారాన్ని కూడా చేస్తాను. సర్వే జనా సుఖనో భవంతు. ఓం నమః శివాయ.